కర్త నీకే వేళ స్తోత్రం చెల్లించిన తండ్రి ప్రభా, ఉదయకాలంలో నీ మందిరంలో నీ బిడ్డలతో కూడి తండ్రి ప్రభా, నేను కూడా వాక్యం పంచుకుంటూ నాకు ఇచ్చిన ధన్యత కూడా ఇవాళ స్తోత్రం చెల్లించిన తండ్రి ప్రభా, మీ కృప ద్వారా మీరు ఏవైతే వాక్యం నాతో మాట్లాడినారో వాక్య భావం అనుసరించి తండ్రి ప్రభా, నీ బిడ్డలతో తండ్రి ప్రభా ఆరాధనకు సంబంధించిన వర్తమానము పంచుకుంటుందా తండ్రి, నీవే తోడు కాపాడం తండ్రి ప్రభా, కావాల్సిన మాటలు అందరికీ వందనాలు. ఈరోజు ఆరాధన వర్తమానము మేము ముందు పంచుకుంటున్నా. దేవుడు నాతో ఏం మాట్లాడినారో, ఏ తలంపులు ఇచ్చినారో ఆ తలంపులు మీ దగ్గర పంచుకోవాలని ఆశించినాను. ముఖ్యంగా మనము ఆరాధన ఏ విధంగా మనం స్తుతించాలా, దేని గురించి మనం దేవుణ్ణి స్తుతించాలా, స్తుతించకపోతే కారణం ఏంటనే దాన్ని బట్టి మనం ఈరోజు వాక్యం చెప్పుకుందాము. ముఖ్యంగా యేసుక్రీస్తు శరీరం అంటే ఏమిటి, ఆ శరీరం వల్ల మనకు కలిగిన మేలు గురించి మనము మాట్లాడుకోవాల్సిందిగా ఈ దినము దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు శరీరం అంటే ఏమిటి, దానివల్ల మనకు కలిగిన మేలులేంటి దాన్ని చూద్దాం. ముఖ్యంగా మనము మన మనిషి వ్యవస్థను చూసినట్లయితే 3 విషయాలు మన మనసులో ఉంటుంది. మనసులో అంటే బాడీలో ఒకటి శరీరం ఉంటుంది, అంటే దేహము. రెండోది రక్తం ఉంటుంది, రక్తం అంటే ప్రాణము. మూడోది ఆత్మ ఉంటుంది. ఆత్మ అంటే దేవుడు పెట్టిన దీపం. ఆ దీపం ఎట్లా అంటే మనం ఇక్కడ చనిపోయినప్పుడు, ఈ లోకంలో చనిపోయినప్పుడు మనకి ఇక్కడ శరీరము రక్తం ఇక్కడే ఉంటుంది. కానీ అంటే ఒకసారి శరీరం ప్రాణం పోయినంత రక్తం అనేది ఉండదు. బట్ ఆత్మ మాత్రము దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అదొకటి దేవుడు మనకు ఇచ్చిన ఆత్మ. కాబట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి, ఎక్కడైతే మనం యేసుక్రీస్తు దేవుణ్ణి చూసినట్లయితే మనం ఈ రక్త మాంసములు ఆత్మ కలిగి ఉన్నామో, యేసుక్రీస్తు ప్రభువారైతే ఈ రక్త మాంసములు లేనివాడుగా ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడు? రక్త మాంసము లేనివాడు. నీవు నేనైతే రక్త మాంసములతో పుట్టినాము, కానీ దేవుడైతే అటువంటి రక్త మాంసం లేనివాడుగా ఉన్నాడు. ఆయన దైవత్వ స్వరూపం కలవాడు, మహిమ స్వరూపి, ఆయన సత్యస్వరూపి. అటువంటి దేవుడు మన కోసం ఏం చేసినట్టు ఈ లోకానికి ఏ రూపంలో వచ్చినట్టు ఆయన మానవ రూపంలో వచ్చిండు. మానవ రూపంలో అంటే ఏమేమి ఉంటుంది? ఒకప్పుడు దేవుడికి శరీరం లేదు, రక్తము లేదు, అంటే రక్త మాంసంలో లేనివాడుగా ఉన్నవాడు మన కోసం ఈ లోకంలోకి దేనికి వచ్చిండు? రక్త మాంసంలో పాలివాడిగా పొందినాడన్నమాట. అంటే మనము ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా దేవుడు ఉండాలని ఆశించి మన కోసం ఆయన తగ్గించుకొని ఈ లోకంకి వచ్చిన వాడుగా చూస్తున్నాం. కాబట్టి మనం చూసినట్లయితే ఫిలిప్పీ 2:6 చూసినట్లయితే, ఫిలిప్పీ 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది, దేవునితో సమానంగా ఉండటం విడిచి పెట్టకూడని భాగ్యమును విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపను ధరించుకొని తను తానే రిక్తులుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిరోమరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోలేను. కాబట్టి దేవుడు ఏం చేసినంట? తన్ను తాను తగ్గించుకుని రిక్తాస్త్రుగా ఈ లోకంలోకి వచ్చాను. మనుష్య రూపం ధరించుకొని ఆయన శిలువ మరణం పొందినాడు. దేనికోసము? నీ కోసము, నా కోసం.
ఎందుకోసం? నీ కోసం, నా కోసం దేవుడు ఆ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలా. మనం చేసిన పాపం నుండి విమోచించి రక్షించాలి, తన బిడ్డలుగా చేసుకోవాలని ఒక ఉద్దేశం కలిగిన వాడుగా దేవుడు ఏం చేసినంటే తను రిక్తాస్తులు చేసుకుని ఈ లోకంలోకి వచ్చారు. ఒకప్పుడు పాత నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్క పాపానికి ఒక బలి అర్పించేవాళ్ళం. ఈ పాపం చేస్తే గొర్రె పిల్లని, ఈ పాపం చేస్తే మేకపిల్లని, ఈ పాపం చేస్తే ఎద్దునని, ఈ పాపం చేస్తే పావురమని. అది టెంపరీ. అప్పటికప్పుడు నీ పాపాన్ని కడుక్కోవడానికి అప్పటికప్పుడు తోడ్పడింది. కానీ మరలా పాపం చేస్తా పోతున్నాం పాత నిబంధన గ్రంథం ప్రకారం, ధర్మశాస్త్రం అనుసరించి. కానీ దేవుడు ఆ విధంగా మన పాపములు పర్మనెంట్గా ప్రవహించబడటం లేదు. కాబట్టి దేవుడు ఆలోచించి తన్ను తానే అర్పించుకున్నామట. తన్ను తాను అర్పించుకోవడానికి ఈ లోకంలోకి వచ్చి రిక్తాస్తులుగా మన కోసము శిలువ మరణం పొంది, శిలువలో కార్చిన పసిత రక్తం ద్వారా మన పాపములను కడిగి తన రాజ్యములకు వారసులుగా చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకోటి చూసినట్లయితే మనము యేసుక్రీస్తు శరీరము ఏంటి అని అడిగినాం. యేసుక్రీస్తు శరీరాన్ని మనం చూసినట్లయితే మనము 6 భాగాలుగా విడగొట్టవచ్చు. ఒకటి అదేంటంటే దైవత్వం కలిగిన శరీరం. యేసుక్రీస్తు శరీరం ఏంది? దైవత్వము కలిగిన శరీరము. దైవత్వం కలిగిన ఫిలిప్పు 2:6 చూసినట్లయితే మనం ఇందాక చూసినట్ల ఏముంది అక్కడ? ఇందాక చదివినాం కదా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు అండి, దేవునితో సమానంగా ఉంటా విడిచిపెట్టుకున్న భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తాస్తులుగా చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఫిలిప్పు 2 ప్రకారము తను తగ్గించుకున్నాడు. దైవత్వం కలిగిన శరీరమును కలిగి ఉన్నాడు. దైవత్వం కలిగిన శరీరమును ఆయన మనుష్య రూపంగా మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నామంట. అది ఎవరి కోసం చేస్తున్నాడు? నీ కోసము, నా కోసమే ఆ విధంగా జరిగినట్లు చూస్తున్నాం. రెండోది చూసినట్లయితే యేసుక్రీస్తు శరీరము అమర్చబడిన శరీరం. అది అమర్చబడిన శరీరం. అది ఎలా అంటే మనం మనుషులుగా పుట్టినప్పుడు మనుషులుగా ఇవి ఉండాలా, ఈ విధంగా అన్ని ఆకారం అంతా సృష్టించి పెట్టినాడే. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఎలాంటి వాడు? రక్త మాంసం లేనివాడు. ఈ యొక్క శరీరం ఆయనకు అమర్చబడింది. అమర్చబడిన శరీరం కలవాడు. మొదట దైవత్వం కలిగిన శరీరము, రెండోది అమర్చబడిన శరీరం. ఆ అమర్చబడిన శరీరం ఎబ్రీ 10:5-6 చూసినట్లయితే ఎబ్రీ 10:5-6 ఎబ్రీ 10వ అధ్యాయము 5 నుండి 6. పరిశుద్ధపరచబడ్డ యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడి చేద్దాం అంటే అది హోమంగా అర్పించబడినట్లుగా చూస్తున్నాం. 1-2 సార్లు ఇంతకుముందు పాత నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్క పాపానికి ప్రతిసారి ఏదో ఒక ఇది చేసేవాళ్ళం. ఏదో ఒక దాన్ని బలి ఇచ్చేసి అప్పటికప్పుడు ఆ పాపము సరిదిద్దుకునే వాళ్ళం. కానీ ఆ పాపము పూర్తిగా పరిహరించబడటంలే. అందుకోసం దేవుడు ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చి ఒక్కసారే ఏం చేశాడంట? బలి అర్పించింది. హోమంగా దహించబడి మన కోసం ఆయన అర్పించబడినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే లూకా 1:30 చూడండి. లూకా 1:35. చాలమ్మా. సర్వోత్తముని శక్తి నిన్ను కమ్ముకొని కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. ఆయన ఎటువంటి వాడు ఈ లోకంలోకి వచ్చిండు?
పరిశుద్ధమైన జీవితం కలిగిన జీవితంగా ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయన రిక్తాస్త్రాలు చేసుకున్నాడు, పొత్తి గుడ్డలు చుట్టబడినాడు, పశువుల పాకలు పడుకోబెట్టినాడు. ఆయన నన్ను తగ్గించుకున్నాడు. ఈ లోకంలో మనం ఎంత బీదవారైనా మంచి ఒక హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ అయినప్పుడు అంత చేయడానికి సిద్ధంగా ఉంటాం, కానీ ఆయనకు అటువంటి స్తోమత కూడా లేని స్థితిలో దేవుడు ఈ లోకంలోకి వచ్చినట్టు చూస్తున్నాం. అది ఎవరి కోసం వచ్చిన, నీ కోసము నా కోసం వచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలోకి వచ్చి తను రిక్తాస్త్రులుగా చేసుకొని పొత్తి గుడ్డలతో చుట్టబడి పరిశుద్ధంగా ఈ లోకంలోకి వచ్చి ఆయన శిలువ మనం పొంది నీకు నాకు రక్షణ ఇవ్వడానికి, మన పాపాలను విమోచించడానికి ఈ లోకంకు వచ్చినట్టుగా ఆయన శరీరం అమర్చుకొని ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూస్తున్నాం. మనము ఎటువంటి శరీరం అమర్చబడిన శరీరం. అలాగే ఎక్కడ ఉందంటే అది ఇందాక చూసినాం 5:6 10వ అధ్యాయము ఏప్రిల్ 5:6లో అమర్చబడిన శరీరం. అది మనలాగా ఒక కుమారుడిగానో ఒక మనిషిగా పుట్టిన శరీరం కాదు. కానీ దేవుడు ఏం చేసిండు, రక్తమాంసం లేని వాడికి ఒక శరీరాన్ని అమర్చిండు. ఆ శరీరం ఎందుకు అమర్చబడిందంటే మన కోసం అమర్చబడింది. ఈ లోకంలోకి రావాలా, ఈ లోక పాపం నిమిత్తము ఆయన శిలోమరణం పొందాలా. శిలోమరణం పొందాలంటే రక్తమాంసంలో పాలువాడు కాకుండా శిలోమరణం పొందడానికి లేదు. ఆయన రక్తం చిందించాలి కాబట్టి శిలోమరణం పొందాలా. శిలోమరణం పొందాలంటే ఆయన మానవుడిగా ఈ లోకం ధరించాలా. మానవ రూపం కాదు ఆయనది, ఆయన దైవత్వం కలిగిన రూపము. కాబట్టి ఆయనకు ఆ యొక్క ఆ దేహమును అమర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన దైవత్వం కలిగిన శరీరం కలిగిన వాడు, అమర్చబడిన శరీరం కలిగిన వాడు. ఇంకోటి ఏంటంటే మన పాపములను మోసిన శరీరం కలవాడు. మూడోది మన పాపములను మోసిన శరీరం కలవాడు. మొదటి పేతురు 1వ పేతురు 2:24 చదవండి. చాలది మన పాపమును మోసిన శరీరం. ఆయన మాను మీద శిలువ వేయబడి ఆయన మాను భుజముల మీద మాను ఎత్తుకొని ఎక్కడి వరకు వెళ్ళిండు, ఆయన కల్వరి కొండ వరకు వెళ్ళాడు. ఆ శిలువలో ఏముందంట, ఆ బరువులో ఏముంది, మన పాపములు ఉన్నాయి. ఆ బరువులో శిలువ అంటే చెక్కతో ఇదిగా ఉండొచ్చాం, కానీ ఆ శిలువలో ఆయన మోసింది మన పాపాన్ని మోసి ఆయన ఏం చేసినంట, మనకు విమోచన రక్షణ కార్యం జరిగించు, విమోచన కలిగించును. మన పాపములను తీసేయడానికి ఆయన ఏం చేసిన, మన పాపములను మోయడానికి ఆయన శిలువను మోసి కల్వరి కొండ వరకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన పాపమును ధరించిన శరీరం కలవాడు, పాపమును భరించిన శరీరం కలవాడు, మరి చీల్చబడిన శరీరం కలవాడు. ఒకటి పాపమును భరించిన శరీరము, మరి రెండోది చీల్చబడిన శరీరము, మరి గోడ దెబ్బలు తిన్న శరీరము, నాలుగోది అప్పగించబడిన శరీరము, ఐదోది ఇంకోటి ఏంటంటే సహించిన శరీరము, మౌనం దాల్చిన శరీరం. ఇటువంటి శరీరం కలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఏమన్నా అంట, పాపాన్ని భరించున్నాను, నీ పాపాన్ని నా పాపాన్ని భరించినట్లుగా చూస్తున్నాం. ఇంకోటి ఏంది, అప్పగించిన నీ కోసం నా కోసం ఆయన శరీరాన్ని అప్పగించినట్టు చూస్తున్నాం. అలాగే నీ కోసం నా కోసం కొరడా దెబ్బలు తిన్నట్టుగా చూస్తున్నాం. నీ కోసం నా కోసం ఏం చేసినట్టు ఆయన సహించిండు. అన్నీ కొరడా దెబ్బలను, శీలలను, ఇంకా దెబ్బలను ఏమేమో సహించినట్టుగా చూస్తున్నాం. ఉమ్మి వేయబడింది ముఖం మీద, అన్నీ సహించినట్లుగా చూస్తున్నాం. అన్ని చేసినా కూడా ఆయన నీ కోసం నా కోసము మౌనం దాల్చిన శరీరం కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటి వరకు ఏం చూసినాం, మనము ఫస్ట్ దైవత్వం కలిగిన శరీరం చూసినాము, రెండోది అమర్చబడిన శరీరం చూసినాము, మూడోది మన పాపములు మోసిన శరీరంను మనం చూసినాము. ఇంకోటి యేసుక్రీస్తు శరీరము, ఇంకోటి ఏముందంటే మధ్య గోడను కూలగొట్టిన శరీరం, మధ్య గోడను కూలగొట్టిన శరీరం. నీకు నాకు ఒకప్పుడు మందిరంలోనికి ప్రవేశించడానికి హక్కు లేదు. అయితే ఆయన యొక్క శరీరము ఎప్పుడైతే చీల్చబడిందో నీకోసం నా కోసము, అప్పుడు ఈ మందిరంలోనికి ప్రవేశించడానికి వీలు కలిగిందంట. ఎఫెసీ 2:14 చదవండి.
అది ఎఫెసీ 2:14 మనం చూసినట్లయితే ఆయన మన సమాధానమైంది మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞాంకల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసినమాట. ఒకప్పుడు నువ్వెవరో నేనెవరో తెలియదు, దేవుడెవడో నేనెవడో తెలియదు, మనం ఒకరికొకరు బంధువులం కాదు, ఒకరొకరు ద్వేషపూర్తిగా ఉన్నాము, ఒకరొకరు శత్రువులుగా ఉన్నాము. అయితే ఆయన కృప ద్వారా ఎప్పుడైతే ఆయన మధ్య గోడను కూలగొట్టినాడో, మధ్య గోడను ఎప్పుడు కూలగొట్టబడినాడు? ఆయన శరీరం చీల్చబడిన తర్వాత, ఆ మధ్య గోడను కూలగొట్టిన తర్వాత నీవు నేను ఈ మందిరంలోనికి రావడానికి వచ్చినది. నీవు నేను అక్క సహోదరులుగా ఉండడానికి వచ్చినాం, ఇక్కడ ఒక కుటుంబంలో ఉండడానికి వచ్చినాము, ఒక పానీయం సేవించడానికి వచ్చినాము, ఒక శరీరం తినడానికి వచ్చినాము ఇక్కడ. కాబట్టి మధ్య గోడను కూలగొట్టినాడు కాబట్టి మనము ఈ లోకంలో ఈ మందిరంలో మనం ఉండడానికి అర్హత కలిగిన వాడుగా దేవుడు మనకు ఈ అర్హతను ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే మొదటిది ఏంది? దైవత్వం కలిగిన శరీరం కలిగి ఉన్నాడు దేవుడు. రెండవది అమర్చబడిన శరీరము, మన పాపమును మోసిన శరీరము. నాలుగవది మధ్య గోడను కూడగొట్టిన శరీరం. ఇన్ని విషయాలు మనకు దేవుడు చూపిస్తూ వచ్చినాడు. ఇవన్నీ ఎవరి కోసం చేసినట్ట? మన కోసం చేసినాడు. ఇంకోటి ఆయన దున్నబడిన శరీరం. ఎటువంటి శరీరం అంటది? అది దున్నబడిన శరీరం. దున్నబడిన శరీరంలో కీర్తన 129 చూడండి. కీర్తనలు 129. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. ఆయన మన కోసం దున్నబడినాడు. ఇవన్నీ దున్నబడ్డం అంటే అంత ఈజీ కాదు. మనం ఒక చిన్న దెబ్బ వీపు మీద కొడితే ఎంత బాధపడతాం. అయితే ఆయన్ను కొరడాలతో కొట్టిన. కొరడాలంటే అటువంటి కొరడాలు కాదు, ఏదో గుర్రాలను కొట్టినట్టు ఎద్దులను కొట్టినట్టు చెరకోలు ఉంటుంది, అది కాదు. దానికి ఏముంటుంది? కొరడాల కంటే చిన్న ఉక్కులాగా ఉంటుంది, ఐరన్ ఇనుప ఉక్కు. అది కొడితే ఏమవుతుందంటే చర్మం లేసి వస్తుంది, కండలు లేసి వస్తాయి అన్నమాట. అటువంటి దెబ్బలు తిన్నాడు. అది నీ కొరకు నా కొరకు వీపంతా దున్నబడినది. ఇంకేమంట? వారు చాళ్ళను పొడుగుగా చేసిరి. అంటే చాలు పొడుగా చేయడం అంటే కొడతా ఉంటే ఇంకా వస్తూ ఉంది చర్మము. కొడతా ఉన్నారు ముందు ఒక చర్మం లేసేస్తే దాని పక్కన ఇంకో చర్మం లేసేస్తుంటుంది. ఆ విధంగా కొట్టబడినాడు. కాబట్టి ఆయన నీ కోసం నా కోసము దున్నబడినట్టుగా చూస్తున్నాము. మరి ఇంకోటి ఎబ్రీ అధ్యాయము 13, 11 నుండి 12 చదవండి. ఎబ్రీ పదకొండు 12 వరకు కదా. వేడి రక్తము పాప పరిహారముకు పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకం చేత తేబడను, ఆ జంతువుల కలయబరము శిబిరమును కలిపాట దహింపబడను. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గౌని ఎలుపట శ్రమ పొందినట్టు చూస్తాను. నీకోసం నా కోసము పట్టణంలో శ్రమ పొందలే. ఎక్కడ? ఊరి బయట. అంతా అంటరాని వాడుగా ఉన్నాడు. ఊరి బయట దొంగలను వీళ్ళని చేయాలంటే ఎవరిని ఏదైతే పనికిరానిది అది ఉంటుందో, ఏదైతే పశువులను వధిస్తున్నామో అది ఎక్కడ చేస్తారంట? ఇంటి దగ్గర చేస్తారు. ఇంటి దగ్గర చేయరు, ఊరి బయట చేస్తారన్నమాట. అలాగే యేసును కూడా ఆ విధంగా చేసేటప్పుడు ఊరి బయట, ఊరి వెలుపట ఆ విధంగా చేసినట్టు చూస్తాం. నీ కోసం నా కోసము సహించిన వాడుగా చూస్తున్నాం.
నీ కోసము నా కోసము వెలివేసిన వాడిగా చూస్తున్నాం. మన జీవితాలు ఆ విధంగా బాగుపడాలని దేవుడు ఏం చేసినా అంటే ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఇక్కడ చూసినట్టయితే పాపం ఎరుగని దేవుడు. ఆయన మొదట పాపం ఎటువంటిదో ఎరుగని దేవుడు, పాపం ఎరుగని కుమారుడు. దేవుడుగా ఏ విధంగా పాపం ఎరుగడో ఆ విధంగా కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చినా కూడా ఎటువంటి పాపం ఎరగకుండా ఉన్నాడు. ఆయన పాపమును చేయనివాడు. ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్ని సంవత్సరాలు జీవించిన ఆయన 32 సంవత్సరాలు జీవించిన కూడా ఒక పాపం కూడా చేయనివాడిగా ఉన్నాడు. అంటే పాపమును అంటకుండా చేసుకున్నవాడు. మనం బాప్తిసం పొందొచ్చు, రక్షణ పొందొచ్చు, కానీ చిన్న చిన్న పాపాలు చేస్తుంటాం. దేవుడు అటువంటి పాపం ఎన్నడూ చేయనివాడుగా ఉన్నాడు. దేవుడు ఒక ప్రశ్న వేసిండు, నాలో పాపము ఉందని ఎవరైనా కనుగొనగలరా? అంత ధైర్యంగా చెప్పగల వ్యక్తి మనలో ఎవరైనా ఉన్నారా? మనం బాప్తిసం తీసుకున్నాము, రక్షణ పొందినాము, ఎన్ని రోజులు మందిరంకి వస్తున్నాం కాబట్టి నాలో పాపం లేదని ఎవరైనా గుండె మీద చేసుకొని చెప్పగలవారు ఉన్నారా? ఎవరు లేరు. అయితే అన్ని రోజులు ఆయన ఈ లోకంలో జీవించినా కూడా ఆయన ఎటువంటి పాపము చేయనివాడిగా ఉన్నాడు. ఇంకొకటి ఏంటైనా పాపలను ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఆయన పాపలను ప్రేమించేవాడిగా ఉన్నాడు కాబట్టి ఈ లోకం నీ కోసము నా కోసము ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూస్తున్నాం. పాపలను ప్రేమించేవాడు. లేకుంటే పాపను ప్రేమించకపోతే ఆయన అక్కడే ఉన్నవాడు, హ్యాపీగా ఉన్నవాడు, దేవుడికి రావాల్సిన పూజలు గ్రహిస్తూ దేవుడు అక్కడే పరలోకంలో ఉండేవాడు. కానీ అవన్నీ ఇష్టం లేక నువ్వంటే ఇష్టం ఉండి, పాపంటే ఇష్టం ఉండి, మనమంటే ఇష్టం ఉండి ఆయన ఈ లోకంలో వచ్చినట్టుగా చూస్తున్నాం. ఇంకో విషయం మనం చూసినట్లయితే మన కోసం వచ్చినట్టుగా చూస్తున్నాం. పాపనైనా నువ్వు నేను ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి, పాపలోకంలో జీవిస్తున్నాం కాబట్టి నీ కోసము నా కోసము ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూస్తున్నాం. పాపాన్ని పరిహరించడానికి ఈ లోకంలోకి వచ్చినట్లు చూస్తున్నాం. ఊరికే రాలేదు దేవుడు. ఎందుకోసం వచ్చిండు? నీ కోసం నా కోసం వచ్చి పాపం ఎరుగని దేవుడు మన పాపాలను పరిహరించడానికి ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మన విషయాల్లో మనము దేవుణ్ణి ఆరాధించేవారిగా మనం చూడవాలి. యేసుక్రీస్తు శరీరం ఎటువంటిదంట? ఫస్ట్ ఏం చేసినాము? దైవత్వం గల శరీరము, నెక్స్ట్ అమర్చబడిన శరీరము, మూడోది పాపంలో మోసిన శరీరము, నాలుగోది దున్నబడిన శరీరము, ఐదోది పాప శరీరాకారంగా మార్చబడిన శరీరము, ఇంకోటి లాస్ట్ది ఏంటంటే నల్లగొట్టబడిన శరీరం. ఎటువంటిదంట? యెషయా 58:4-5 చూడండి. 4 నుండి 5 వచనం. యెషయా 53. చాలు సార్, ఆయన మన కోసం ఇన్ని శ్రమలు పడినాడు, నల్లగొట్టబడిన తర్వాతనే మనకు విమోచన కలిగింది. ఆయన శరీరం నల్లగొట్టబడకపోతే మనకు విమోచన లేదు, పాపం విముక్తి లేదు. అలాగే ఎఫెసీ 5:1 చదవండి. ఎఫెసీ గ్రంథం 5:1. ఎఫెసీ 5:1. నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉన్నటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకోను. ఎందుకు అర్పించుకున్నాట? మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని పరిమళ వాసన ఉంచుటకు ఆయన తన్ను తాను అర్పించుకున్నట్టు చూస్తున్నాం. మనల్లో పరిమళ వాసన, ఆయన పరిమళ వాసన ఉండటం కాదు. మనల్లో పరిమళ వాసన అంటే, పరిమళం అంటే నేను ఇంతకుముందు చెప్పిన మల్లెపూలు పెట్టుకుంటే పరిమళ వాసన వస్తుంది, సెంటు కొట్టుకుంటే పరిమళ వాసన వస్తుంది, పర్ఫ్యూమ్లు వేసుకుంటే సెంటు వాసన వస్తుంది, లేకుండా పరిమళ వాసన అది కాదు. పరిమళ వాసన అంటే నిన్ను పాపం లేని జీవితం జీవింప చేయడానికి, నీలో ఎటువంటి లోపం లేని జీవితం ఇవ్వడానికి, నీలో ఎటువంటి
ఎటువంటి పాపం, చిన్న పాపం కూడా చేయకుండా ఉండడానికి నిన్ను పరిమళ వాసన ఉంచడం. నీ పరిమళ వాసన ఎలా ఉండాలంట? నీ ఇంట్లోనే కాదు, నీ పరిమళ వాసన చూసిన వారు చుట్టుపక్కల వారు కూడా నిన్ను చూసి నీ పరిమళ వాసన ఆగ్రహించే వారిగా ఉండాలి. అంటే నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క క్రియలు నీకే, నీ కుటుంబానికి కాకుండా ఇతరులు కూడా నేను చూసి వారు మారు మనసు పొందడానికి వీలుగా నేను ఒక పరిమళ వాసనగా ఉంచినట్టుగా చూస్తున్నాను. కాబట్టి దేవుడు నీ కొరకు, నా కొరకు ఈ విధంగా నలగొట్టబడినాడు. నలగొట్టబడి నిన్ను నన్ను పరిమళ వాసనగా ఉంచినట్టుగా చూస్తున్నాం. మనం పరిమళ వాసనగా ఉన్నామా? ఎటువంటి వాసన కలిగిన జీవితం మనం జీవిస్తున్నాము? మనం ఈరోజు మనము చూసుకోవాలి. మనల్ని పరిశీలించుకుంటే బాగుంటుంది. మనం ఇక్కడ మందిరంకి వచ్చి బాగా ఉండి ఇంటికి పోయిన తర్వాత పరిమళ వాసన బదులు ఇంకో వాసన వచ్చిందంటే అది ఎంత దేవునికి ప్రీతికరంగా ఉండదు. దేవునికి ఆయన ఎంతో బాధపడేవాడిగా ఉన్నాడు. నీ కోసం, నా కోసము దేవుడు దుఃఖించేవాడిగా ఉన్నాడు, ఏడ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి నేను పరిమళ వాసన ఉండాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. కాబట్టి మనము కొన్ని విషయాలను బట్టి మనము దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలా. కాబట్టి ప్రకటన 7:10 చూసినట్లయితే, ప్రకటన 7:10 గట్టిగా చదవమ్మా. సింహాసనశీనుడై మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రము మహాశబ్దంతో ఎగిరి. మనకు రక్షణ ఇచ్చినాడు కాబట్టి దాన్ని బట్టి మనము స్తోత్రించేవారుగా ఉండాలా. మనకు రక్షణ ఇచ్చినాడు కాబట్టి మనము స్తుతించేవారిగా ఉండాలా. దేన్ని బట్టి స్తుతించాలా? మనకేమి ఇచ్చిన ఆయన? రక్షణ ఇచ్చినాడు కాబట్టి మనము స్తుతించేవారిగా ఉండాలా. రెండోది 1 పేతురు 2:7. 1 పేతురు చాలు విశ్వసించిన వారికి ఆయన అమూల్యమైన వాడు. ఆయన అమూల్యమైన వాడు కాబట్టి ఆయన రక్తం చిందించిన తర్వాత మనల్ని కూడా ఏ విధంగా చేసినట్ట? అమూల్యమైన వాడిగా చేసినాడు, నాణ్యమైన వాడిగా మనల్ని చేసినాడు. ఎంతో ఆయనకు ప్రీతికరమైన వాడిగా మనల్ని ఆయన దిద్దినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మనం మొదటిది ఏంది? మనకు రక్షణ ఇచ్చిన దేవుడిగా ఉన్నాడు. రెండోది మనము ఆయన అమూల్యమైన వాడు కాబట్టి ఆయనలాగే మనల్ని సిద్ధపరిచినాడు. మూడోది ఏంటంటే యోహాను 4:23. చాలు. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది. యథార్థంగా ఆరాధించేవారు ఎవరు ఆరాధిస్తారు? యథార్థంగా ఎవరు ఆరాధించేది? ఆయన పిల్లలు మాత్రమే ఆరాధిస్తారు. కాబట్టి వేరే వాళ్ళు ఆరాధించరు. సైతాను పిల్లలు దేవుని ఆరాధించరు. ఎన్ని రోజులున్నా సైతాను పిల్లలుగానే ఉంటాం. కానీ ఇక్కడ దేవుని ఆరాధించేవారు మందిరంలో ఎవరంట? దేవుని పిల్లలు మాత్రమే ఆరాధిస్తారు. కాబట్టి మనకు దేవుడు ఇంకోటి ఏమి ఇచ్చినట్ట? ఆరాధించే శక్తి మనకి ఇచ్చినట్టు. మిగతా అందరికీ ఇవ్వలేదంటే అది దేవుని శక్తి, దేవుని కృప ఉన్నది. మనం ఆరాధిస్తున్నామంటే అది దేవుని కృప ఉన్నది. కాబట్టి మనల్ని ఆరాధించే శక్తిగా మనల్ని తయారు చేసినట్టుగా చూస్తున్నాం. మొదటిది మనకు రక్షణ ఇచ్చినాడు. రెండోది మనల్ని అమూల్యమైన వాడిగా చేసినాడు. మూడోది మన ఆరాధకులుగా చేసినట్టు చూస్తున్నాం. నాలుగోది ఇంకోటి చూసినట్లయితే యోహాను సువార్త 1:12. ఇక్కడ దేవుని పిల్లలు, దేవుని కుమారుల ఒకటికు మనకు అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. ఒకటి మనకేం చేసినా మొదట రక్షణ ఇచ్చిండు. రెండోది నాణ్యమైన అంటే అమూల్యమైన వాడిగా చేసినాడు. మూడోది ఆరాధికులుగా చేసినాడు. మళ్ళీ నాలుగోది ఆయన కుమారులుగా చేసుకున్నాడు. కుమారులుగా చేసుకున్న తర్వాత మనకు ఆయన మీద ఎటువంటి హక్కు ఉంటుంది? కుమారులుగా ఉన్నాం మనము. దేవుడు మనల్ని సొంత కుమారులుగా చేసుకున్నాడు. ఆయన అబ్బా తండ్రి అని పిలిచే హక్కు మనకు ఉంటుంది. కాబట్టి మనం ఆరాధించేటప్పుడు అబ్బా నాయన తండ్రి అని పిలిచే శక్తి మనకి ఇచ్చినాడు. అటువంటి హక్కు మనకి ఇచ్చినామన్నమాట. మిగతా ఇంకోటి చూసినట్లయితే
మొదటి పేతురు 2:9. దాని చాలమ్మా. ఇప్పుడు ఏం చేస్తామంటే, అయితే మీరు చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా. ఒకప్పుడు మనము అంధకార జీవితము, చీకటి జీవితం జీవిస్తున్నాం. ఎప్పుడైతే ఆయన రక్తంతో మనం కడగబడిన తర్వాత మనం ఏమైనా ఆయన గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా చేయబడినాం. కాబట్టి మనము దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ఒకటి, మనకు రక్షణ ఇచ్చినాడు. రెండోది, మనము అమూల్యమైన వాడిగా చేసినాడు. మూడోది, మనల్ని ఆరాధకులుగా చేసుకున్నాడు. నాలుగోది, మనం కుమారులుగా చేసుకున్నాడు. ఐదవది, మనము యాజకులను, రాజులను, ప్రధాన యాజకులుగా చేసుకున్నాడు. కాబట్టి మనము స్తుతించేవారిగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఆత్మచేత నింపబడిన మనము ఈ మాటలను బట్టి దేవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చినాడు, ఆయన ఏ విధంగా దైవత్వం కలిగిన శరీరం కలిగి ఉన్నాడు, అమర్చబడిన శరీరం కలిగి ఉన్నాడు, పాపమును మోసిన శరీరం కలిగి ఉన్నాడు, గోడలను పడగొట్టిన శరీరం, అడ్డుగోడలను పడగొట్టిన శరీరం కలిగి ఉన్నాడు, పాప శరీరాకారం ధరించిన శరీరం కలిగి ఉన్నాడు. ఆయన మన కోసం నల్లగొట్టబడినాడు, మనకు రక్షణ ఇచ్చినాడు, మనల్ని అమూల్యమైన వాడిగా చేసినాడు. మూడవది, ఆయన మనల్ని మన కుమారులుగా చేసుకున్నాడు. మనది ఇంకోటిది, ఆరాధకులుగా చేసుకున్నాడు. మన రాజుకులు, యాజకుల గుంపులో మనం జీవించినాడు. కాబట్టి ఈ యొక్క మాటలను బట్టి మనము ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. దేవుడి వాక్యం ఆరాధన. Thank you.